హాయ్ నమస్తే, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. మీరు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2 బుక్స్ రెడీ అవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే కొంచెం లేట్ అయినటువంటి మాట వాస్తవమే. అది ఎందుకు లేట్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా మీ ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో అనేటువంటిది చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రధాన సమస్య ఏంటి అంటే, ఇచ్చినటువంటి సిలబస్కి అనుగుణంగా ఈ యొక్క పుస్తకాలను తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్ళామన్నమాట. చాలా పుస్తకాలను మీరు గమనించే ఉంటారు. ఇప్పటికే ఆ యొక్క బుక్స్లో ఎలా ఉన్నాయి అంటే, ఏదైతే డిఎస్సికి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటినే యాస్టీజ్గా వేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారనమాట. ఆ విధంగా రిలీజ్ చేయడం అనేటువంటిది మాకు ఇష్టం లేక ఈ యొక్క సిలబస్ని ముందు ఉంచుకొని ఆ సిలబస్ను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో ఈ ఎక్స్పర్ట్స్తో మనము ఈ యొక్క సిలబస్ను చదివించి ఏ యొక్క అంశాలు దాంట్లో ఉంటాయో ఆ యొక్క అంశాలు మొత్తాన్ని ఒక చోట చేర్చడానికి కొంచెం టైం పట్టింది. అంటే అంశాలు మొత్తం ఒక చోట చేర్చడం అంటే ఈ యొక్క నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీని అందరినీ ఒక చోట చేర్చవలసి వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఫ్యాకల్టీని అందరినీ కూడా సెట్ చేసాం. ఒకరు ఇద్దరు కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళను మార్చి ఒక మంచి ఫ్యాకల్టీ బృందాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీనికి కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ రెండో అంశం ఏంటి అంటే, రెండో ప్రధానమైన అంశము ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఏదైతే మీకు పేపర్ 2 ఉందో ఈ పేపర్ 2లో మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని మొత్తాన్ని కూడా జత చేయడానికి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో అంటే మీకు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ జరిగి చాలా కాలమైంది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అడగొచ్చు అనే అంశంలో మీకు క్వశ్చన్ బ్యాంకును కూడా అంటే బిట్ బ్యాంకును కూడా మేము రెడీ చేయడం అనేటువంటి జరిగిందనమాట. దీనికి కూడా కొంచెం టైం అనేటువంటిది పట్టింది. కాబట్టి ఏది ఏమైనప్పటికి కూడా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికి కూడా ఒక మంచి ఫ్యాకల్టీ బృందంతో మీకు బుక్స్ అనేటువంటివి రెడీ చేసాం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సైకాలజీ లెజెండ్ మాల్యాద్రి రెడ్డి సారు, అదేవిధంగా ఈ మాల్యాద్రి రెడ్డి సార్తో పాటుగా మనము నియమించినటువంటి టీం ఇద్దరం కూడా కలిసి ఒక మంచి పుస్తకాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేశాం. దీన్ని బట్టి మీకు తెలిసే ఉంటుంది మీ యొక్క పుస్తకాలు ఎంత ప్రామాణికంగా రెడీ అయ్యాయి అనేటువంటి అంశం. ఈ బుక్స్లో మీరు చూసినట్లయితే చూడండమ్మా, మొత్తం 4 బుక్స్ అనేటువంటివి వస్తాయి మీకు. మొత్తము హాస్టల్ వార్డెన్కి సంబంధించి మొత్తం 4 బుక్స్ అనేటువంటి వస్తాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 మొత్తం 4 బుక్స్ అనేటువంటి వస్తాయి. ఈ 4 బుక్స్లో పార్ట్ ఏ మనం అటు చూసినట్లయితే విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి మనం చెప్తాం. అదేవిధంగా రెండవది వచ్చేసరికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మూడవది వచ్చేసరికి విద్యారంగంలో నూతన పోకడలు అని చెప్పేసి అంటాం. దీన్ని తయారు చేయడానికి మనకు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది. అంటే ఏది ఉన్నటువంటి అంశాన్ని దాన్ని డంప్ చేసి మార్కెట్ చేసుకుందామనే ఉద్దేశంతో చేస్తుంటే బుక్ ఎప్పుడో వచ్చును. కానీ దీన్ని తయారు చేయడానికి మేము ఒక నిష్ణాతమైనటువంటి బీఈడ్ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీని, బీఈడ్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ని, అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను వీటన్నిటిని తీసుకొని తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టిందని చెప్పాలి. కాబట్టి విద్యారంగంలో నూతన పోకడలు అనేటువంటిది ఈ 3 కూడా మీకు పుస్తకాలు అన్నమాట. అయితే 4వ బుక్ ఏదైతే ఉందో ఈ 4వ బుక్ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా వర్క్ బుక్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. దేనికి వర్క్ బుక్ సార్ అంటే, ఈ సైకాలజీకి వర్క్ బుక్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. సార్ మిగిలినటువంటి వాటికి బిడ్ బ్యాంక్ అనేటువంటిది మీకు దాని యొక్క వెనకాల ఇవ్వడం జరిగింది. ఆ బుక్ వెనకాల మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ను కూడా యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే దీనికి ఎందుకు సార్ కొంచెం వేరుగా బుక్ వేశారు అని చెప్పేసి మనం చూసినట్లయితే, ఈ సైకాలజీలో ఈ డిఎస్సి ప్యాటర్న్లో ఎలా అడుగుతాడు అనేది కాకుండా ఇంకా మీకు హాస్టల్ వార్డెన్ లెవెల్లో ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్లు అని చెప్పేసి ఆ క్వశ్చన్ మోడల్ మారుస్తూ రావడం వల్ల కొంచెం ఆ బుక్ సైజ్ అనేటువంటిది పెరిగింది. ఆ బుక్ సైజ్ దాంట్లో కలిపితే ఆ బైండింగ్ అనేటువంటి సపరేట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేసామంటే దాన్ని ఒక
ప్రత్యేకమైనటువంటి బుక్గా మనం వేయడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే మీకు ఈ బుక్ ఎక్కువ రోజులు కూడా మీ చేతిలో ఉండేటట్టు రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా 4 బుక్స్ అనేటువంటివి మీకు రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనం రిజిస్ట్రేషన్స్ అనేటువంటి మొదలుపెట్టి చాలా నెలలు అయ్యిందనమాట. దాదాపుగా నాకు తెలిసి ఒక 2 months అయినట్టుంది. కాబట్టి ఈ యొక్క టైంలో మనం రిజిస్ట్రేషన్ పెట్టినప్పుడు ఈరోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు వచ్చాయని చెప్పేసి మనం చూస్తే దాదాపుగా 800కు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఈరోజు మనం మార్నింగ్ చూసినప్పుడు ఇవి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే మనం ఈ బుక్స్ అనేటువంటివి కేవలం 1000 పుస్తకాలను మాత్రమే ప్రింట్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. అంటే తర్వాత ఎంతమంది తీసుకుంటారు అనేటువంటి అవగాహన మనకు లేదు కాబట్టి 1000 పుస్తకాలని మనం రెడీ చేసి ఇవ్వడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఈ 1000 పుస్తకాల్లో ఆల్రెడీ 800 రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఇంక ఉండేటువంటిది 200 పుస్తకాలు మాత్రమే. ఈ 200 పుస్తకాలు ఎవరికైనా కావాలి అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఈ డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయితేనే అవి మీ చేతిలోకి వస్తాయన్నమాట. మార్కెట్లలో ఈ బుక్స్ని రిలీజ్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ మార్కెట్లో బుక్స్ మేము రిలీజ్ చేయాల్సి వస్తే అది చాలా టైం పడుతుంది. అది 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, లేదు అసలు రిలీజ్ చేయకుండా కూడా పోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసే కొనుక్కుంటున్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు మార్కెట్లోకి ఎందుకు తీసుకురావాలి? కాబట్టి ఈ మార్కెట్లో తీసుకొచ్చేటువంటి ఉద్దేశం అయితే ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఏ ఒక్క బుక్ స్టాల్లో కూడా ఈ బుక్స్ అనేటువంటివి ఇప్పుడిప్పుడే మీకు కనిపించవు. కాబట్టి డైరెక్ట్గా తీసుకోండి. దాదాపుగా ఒక 200 పుస్తకాలు మాత్రమే ప్రజెంట్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ మీ అదృష్టం ఏదైనా బాగుంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకరు ఇద్దరు తీసుకోకపోతే అప్పుడు మాత్రమే మీ చేతికి రావచ్చు. కానీ తర్వాత ఇంకొక 10 కోసం, 20 కోసం, 30 మంది కోసం, లేదా ఒక 200 మంది, 300 మంది అయినా సరే వేసేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. మళ్ళీ ఆ బుక్స్ అనేటువంటివి ఎప్పుడు వస్తాయి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే వస్తాయి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు తీసుకుంటే మీరు ఈ బుక్స్ అన్నిటిని కూడా చదివే అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి. మీకు బుక్స్ కావాలి అనుకుంటే ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 9133333544 అని చెప్పేసి అంటాం. 9133333544 అనే నెంబర్ను ఈ కాంటాక్ట్ అవ్వండి. ఈ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క పేరు అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ఇస్తే డైరెక్ట్గా పుస్తకాలను మీ ఇంటికే పంపిస్తాం. ఆలస్యమైన దానికి క్షమించండి. థ్యాంక్ యూ.